తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు. నేటితో ముగిసిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం. రాత్రికి అధిష్టానం పెద్దలతో భేటీ కానున్న సీఎం రేవంత్, ముఖ్య నేతలు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై హైకోర్టులో విచారణ. వచ్చే నెల 3కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు స్పీకర్ పట్టించుకోవటం లేదన్న పిటిషనర్ తరపు లాయర్. వచ్చే నెల 8న రష్యా వెళ్లనున్న ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై ఛార్జ్షీట్ వేసిన సిఐడి. ప్రత్యేక పోక్సో కోర్టులో దాఖలు చేసిన అధికారులు. గత నెలలో యడియూరప్పపై నమోదైన పోక్సో కేసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వద్ద టీఎంసీ ఎమ్మెల్యేల నిరసన. ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్కు రావాలన్న గవర్నర్. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమతో ప్రమాణం చేయించాలని డిమాండ్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఓమ్ని నడిపిన కేసీఆర్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. డాక్టర్ల సూచనతో ఓమ్ని నడిపిన మాజీ సీఎం. గాంధీ మెడికల్ కాలేజీ ముందు అలైడ్ హెల్త్ సైన్స్ విద్యార్థుల ధర్నా. సరైన ఫ్యాకల్టీ లేక స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారని ఆందోళన. మొదటి బ్యాచ్లో 725 మందికి 700 మంది ఫెయిల్ అయ్యామని వెల్లడి. గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయాలని వినతి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కలకలం. పురుగుమందు డబ్బాతో చెట్టెక్కిన రైతు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు. సమస్య పరిష్కరిస్తామన్న అధికారుల హామీతో కిందికి దిగిన రైతు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఉద్రిక్తత. చెరువు కట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత. గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చర్యలు. కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తాగుబోతు టీచర్ నిర్బంధం. మద్యం సేవించి స్కూలుకు వచ్చిన టీచర్. క్లాస్ రూంలో నిర్బంధించి తాళం వేసిన స్థానికులు. టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. హైదరాబాద్ బాలాపూర్లో దొంగల బీభత్సం. ఓ ఇంట్లో 3 తులాల బంగారు నగలు అపహరణ. నిజామాబాద్ జిల్లా బోధన్లో దొంగల హల్చల్. ఆచన్పల్లిలోని ఓ ఇంట్లో 10 తులాల బంగారం అపహరణ. ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అగ్ని ప్రమాదం. ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. 2 కార్లు దగ్ధం. హైదరాబాద్లో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు. నాంపల్లి, బషీర్బాగ్, అబిడ్స్, కోటిలో వానలు.